గంజాయి రవాణా చేస్తున్న 5గురి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 కేజీల గంజాయి, కారు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్రగ్స్ విక్రయించిన మరో వ్యక్తి పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న 5గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రామరెడ్డి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. నిందితులు ఒడిషా రాష్ట్రం నుండి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్టు తెలిపారు. ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ వద్ద వాహనం తనిఖీ చేస్తూ ఉండగా ఒడిషాకు కారులో అనుమానాస్పదంగా కనిపించిన 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కారులో సోదాలు చేయగా డిక్కీలోని స్టెప్ని మ్యాట్ కింద దాచిన గంజాయి గుర్తించినట్టు వివరించారు. గంజాయిని సీజ్ చేసి ఒడిషాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ నాయక్, ఎస్కే బషీర్, చైతన్య మాడి, గౌతమ్ రాయ్, సిద్ధార్థ రంజన్ దాస్పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీరంతా చిత్రకుండ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు వెళ్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి OD34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakh. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MV 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది.